ఫ్రెండ్స్, హైదరాబాదు హబిట్స్ పోలీస్ స్టేషన్‌లో ఒక కంప్లెయింట్ అయితే నమోదైంది. అదేంటంటే, మన ఇండియాలో ఐఫోన్ వాడకదారులు అంటే ఐఫోన్ వాడేవాళ్ళ సంఖ్య రోజురోజుకి పెరుగుతా ఉందనమాట. సో, ఐఫోన్ వాడేవాళ్ళ సంఖ్య ఎక్కువ పెరుగుతున్నప్పుడు యాపిల్ ప్రొడక్ట్స్ కూడా ఎక్కువగానే వాడకం అనేది జరుగుతా ఉంటుంది. సో, ఇదే అదునుగా తీసుకున్నట్టు కొంతమంది ఏం చేస్తున్నారంటే, యాపిల్ ఫేక్ ప్రొడక్ట్స్ అనేది ఎక్కువగా అమ్మడం జరుగుతుందనమాట. సో, ఇది ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, హైదరాబాద్‌లో జగదీష్ మార్కెట్ మీలో చాలామందికి తెలిసే ఉంటది. ఇక్కడ సెకండ్ హ్యాండ్ మొబైల్సు, దొంగిలించిన మొబైల్సు, ఫేక్ మొబైల్స్ ఎక్కువ అమ్ముతూ ఉంటారు హైదరాబాదు జగదీష్ మార్కెట్‌లో. దీంతో హైదరాబాద్ హబిట్స్ పోలీస్ స్టేషన్‌లో ఒక కంప్లెయింట్ అయితే నమోదైంది. అదేంటంటే జగదీష్ మార్కెట్‌లో యాపిల్ ఫేక్ ప్రొడక్ట్స్ అమ్ముతున్నారని. దీంతో టాస్క్ ఫోర్స్ వాళ్ళు అక్కడ రైడ్ చేశారు. అక్కడ రైడ్ చేసి 1,10,00,000 విలువైనటువంటి ఫేక్ యాపిల్ ప్రొడక్ట్స్‌ని అక్కడ పట్టుకోవడం జరిగింది. అక్కడ వీళ్ళు అన్నీ అమ్ముతున్నారు. అంటే యాపిల్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా. అంటే యాపిల్ చార్జర్స్ గానీ, కేబుల్సు, కేసెసు, స్క్రీన్ కార్డ్సు, ఇయర్ బడ్స్ ఇట్లా అన్నీ కూడా అమ్ముతున్నారనమాట. అంటే యాపిల్ స్టిక్కర్ అతికిచ్చేసి ఒరిజినల్ ప్రొడక్ట్ లాగా వీళ్ళు ఫేక్ ప్రొడక్ట్స్ అమ్మేస్తున్నారు. సో, పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసి అవన్నీ కూడా సీజ్ చేశారు. సో, యాపిల్ ప్రొడక్ట్స్ అనేవి చాలా కాస్ట్ కాబట్టి ఎక్కడ తక్కువకొస్తుంటే చాలామంది అక్కడ కొంటూ ఉంటారు. సో, తక్కువకొస్తున్నాయంటే ఖచ్చితంగా అవి ఫేక్ అయ్యే ఉంటాయి. ఈసారి కొనుక్కునే ముందు జాగ్రత్తగా చూసి కొనుక్కోండి. ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే ఒక చిన్న లైక్ చేయండి. మరిన్ని కంటెంట్ వీడియోల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.